అస్మద్గురుభ్యో నమ. శ్రీమతే రామానుజాయ నమ. ఈరోజు మంచి మాటగా సత్సాంగత్యం గురించి తెలుసుకుందాం. భగవంతుని సృష్టిలో ప్రతిదీ ఒక ఆధ్యాత్మిక పాఠాన్ని నేర్పిస్తుంది. బియ్యపు గింజకు వరి గింజకు మధ్య ఉన్న సంబంధంలో ఎంతో గొప్ప ఆధ్యాత్మికత దాగి ఉన్నది. పొట్టు ఉంటే వరి గింజ, ఆ పొట్టును తొలగిస్తే బియ్యపు గింజ. పొట్టు ఉంటేనే గింజ తిరిగి మొలకెత్తుతుంది. ఆ పొట్టును తొలగించినట్టయితే గింజ తిరిగి మొలకెత్తదు. పొట్టు అనేది అజ్ఞానం లాంటిది. ఆ అజ్ఞానం తొలగిపోతే జీవుడు దేవుడు అవుతాడు. అజ్ఞానం కలవాడికి పునర్జన్మ ఉన్నది. అజ్ఞానం తొలగిన వాడికి పునర్జన్మ లేదు. కనుక మనమందరము కూడా సద్గ్రంథ పఠనం చేసి, సజ్జన సహవాసం చేసి, సత్సేవ చేసి, ఇలాంటి సత్సంగంలో చేరి అజ్ఞానాన్ని తొలగించుకునే ప్రయత్నం చేయాలి. సత్సాంగత్యం అనేది ఎలా ఉండాలి అనేది ఒక కథ ద్వారా తెలుసుకుందాం. ఒకసారి ఒక వేటగాడు వేటకు బయలుదేరి వెళ్ళాడు. ఏమీ దొరకక అలిసిపోయి ఒక చెట్టు కింద పడుకున్నాడు. గాలి వేగం ఎక్కువగా ఉండి కొమ్మల కదలిక కారణంగా చెట్టు నీడ తక్కువ అవుతుంది. అప్పుడే ఎక్కడి నుండో ఒక అందమైన హంస ఎగురుతూ అక్కడికి వచ్చింది. ఎవరో చెట్టు కింద పడుకున్నారు. అతనిపై నీడ రావడం లేదు. కలత చెందుతున్నాడని, అతనిపై ఎండ వస్తుందని గమనించి ఆ చెట్టు యొక్క కొమ్మపై రెక్కలు తెరుచుకొని కూర్చుంది. వేటగాడు ఆ హంస యొక్క నీడలో హాయిగా నిద్రపోయేలా చేసింది. కొంత సమయం తర్వాత వేటగాడు నిద్రిస్తున్న సమయంలో ఒక కాకి వచ్చి అదే కొమ్మపై కూర్చొని హంసతో మాటలు కలిపింది. అటూ ఇటూ చూసి వేటగాడి మీద రెట్ట వేసి ఎగిరిపోయింది. అప్పుడు ఆ వేటగాడు లేచి అటూ ఇటూ చూసి కోపంగా వెంటనే విల్లు తీసుకొని బాణం ఎక్కుబెట్టి ఎదురుగా కనిపించిన హంసను కొట్టాడు. హంస కింద పడి చనిపోతూ, నేను నీకు నీడనిచ్చి సేవ చేశాను, నీవు నన్ను చంపావు, ఇందులో నా తప్పు ఏమిటి అని అడిగింది. అప్పుడు వేటగాడు విషయం గ్రహించి ఇలా అన్నాడు: నీవు ఉన్నత కుటుంబంలో జన్మించావు. నీ ఆలోచనలు నీ శరీరంలాగే అందంగా ఉన్నాయి. నీ ఆచారాలు స్వచ్ఛమైనవి. నాకు సేవ చేయాలనే మంచి ఉద్దేశంతోనే ఉన్నావు. కానీ నీవు ఒక్క పొరపాటు చేశావు. ఆ కాకి వచ్చి నీతో కూర్చున్నప్పుడు నువ్వు వెంటనే ఎగిరిపోయి ఉండాల్సిందే. ఆ దుష్టకాకి సాంగత్యం క్షణకాలమే అయినా నిన్ను మరణద్వారం వద్దకు వెళ్ళింది. అందుకే మన పెద్దలు ఎప్పుడూ చెబుతూ ఉంటారు, మంచి సహవాసం కలిగి సత్సాంగత్యంలో ఉండి మంచి జీవితాన్ని కలిగి ఉండమని చెప్తారు. కాబట్టి మనము సత్సాంగత్యం చేసి జీవితాన్ని మంచి బాటలో పయనిద్దాం. సర్వం కృష్ణార్పణమస్తు. శ్రీమతే రామానుజాయ నమః. సర్వాపరాధం క్షమా ప్రార్థయామి. శ్రీమతే రామానుజాయ నమః. అడియన్ రామానుజదాసి శ్యామలాదేవి.